ఆకలి పోరు ఆగదు మేకపోడేళ్ళు దుంకినై తోడేళ్ళు తోకలు ముడిసినై మేకపొడేళ్ళు దునికినై తోడేళ్ళు తోకలు ముడిసినై. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో ఈ మండల కేంద్రంలో మరి ప్రజాయుద్ధ నౌక గద్దారన్న గారిది మరి 2వ వర్ధంతి సభ మరి మునుగోడు మండల కేంద్రంలో ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న కళాకారులు మరి ఇక్కడ వర్ధంతి సభ ఏర్పాటు చేశారు. మరి ఆ కళాకారుల దగ్గరికి నేను వచ్చిన, మరి మీరు చూస్తూనే ఉండండి, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. మరి గద్దారు గారు కళలు కన్నా ఆ కళలను నిజం చేస్తారా? ప్రజల కోసమే తన గొంతు కాబట్టి మరి ఈ కళాకారులను కూడా అడిగి తెలుసుకుందామని చెబుతున్నా, మీరు చూస్తూనే ఉండండి. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తలవార్ తాత టీవీకి మా కళాకారుల తరపుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గద్దర్ గారు కళ కోసం కాదు ప్రజల కోసం అని చెప్పి తన అమూల్యమైన జీవితాన్ని, ఆయన చదివినటువంటి చదువు ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి ప్రజాస్వామ్యం కోసం రాజ్యం తెస్తాననే నినాదంతో ప్రజల కోసం తన భార్య పిల్లలను వదిలిపెట్టి అడవి బాట పట్టి జననాట్య మండలి స్థాపించి పాటలెన్నో రాసి ప్రజల కోసమే తన నిత్యం పోరాటం చేసిన వ్యక్తి. అతను స్ఫూర్తితో ప్రజల కోసం మా వంతు భాగంగా ఆయన స్ఫూర్తిదాయకంగా మేము కూడా ఒక 25-30 సంవత్సరాల నుంచి ఆయన పాట ఆటతోటే ఈ స్ఫూర్తిని మేము అందుకున్నాం. ఆయన యొక్క ఆశయాన్నే మేము కొనసాగించుకుంటూ పోదామనే ఆలోచనతోటే అతని యొక్క వర్ధంతి సభను ప్రతి సంవత్సరం అతని ఆశయాలను ప్రజలలో ముందుకు ప్రజాస్వామ్యంపై పాలకులపైన ప్రజా వ్యతిరేకంపై మేము ఎప్పటికప్పుడు మేము ప్రజల కోసం ఉంటామని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. గద్దారు ఏ విధంగానైతే ప్రజల కోసం తన గొంతు, తన పాట, తన ఆట, తన మాట విలపించుకుంటూ వచ్చాడో మీరు కూడా ఆ విధంగానే ప్రజల్లో ఉంటారంటారు. నేను ఒక మాట అడగదలుచుకుంటున్నా, గద్దారు ఆ రోజు ప్రజలలో ఉన్నాడు, కానీ ఇప్పుడున్న కళాకారులు అలా ఉండలేరని తెలిసింది నాకు. అందుకని నేను అడుగుతున్నా, ప్రజల కోసం ప్రజల బాధలు కష్టాలు పట్టించుకుంటుర్రా మీరు ఇప్పటి వాళ్ళు? లేకపోతే ఏ పార్టీలు పిలిస్తే ఆ పార్టీల దగ్గర పోయి పాటలు పాడుతుర్రా మీరు? మేము ప్రజల కోసమే ప్రజల పాటలే పాడతాం, ప్రజల కోసమే పాలక వర్గాన్ని వ్యతిరేకించే పాటలే పాడతాం. అంతే. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు ఈ దోపిడి పాలన అంతం వరకు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు మేకపోడేళ్ళు దుంకినై తోడేళ్ళు తోకలు ముడిసినై మేకపొడేళ్ళు దునికినై తోడేళ్ళు తోకలు ముడిసినై మేకపోడేళ్ళు దుంకినై తోడేళ్ళు తోకలు ముడిసినై మేకపొడేళ్ళు దునికినై తోడేళ్ళు తోకలు ముడిసినై అరే ఆవుల మందలు కదిలినై పులులు పరుగులు తీసినై ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. అదే విధంగా మేము కూడా పాట నమ్ముకునే వాళ్ళం కాదు. మేము ప్రజలలో మా వంతుగా మా పని మేము చేసుకుంటూ పాలక వర్గాలను ప్రశ్నించేగా గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకుపోదాం. మా ఊపిరినంత వరకు మేము ఇదే బాటలు నడుస్తామని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము పాట అమ్ముకునేటోళ్ళం కాదు, ప్రజలను దోసుకునేటోళ్ళం కాదు. దోసుకునేటోళ్ళని మేము విమర్శించే, వాళ్ళని వ్యతిరేకించే నినాదాన్ని మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము ముందు ఈ తర్వాత టీవీకి మేము విరమించుకుంటున్నాం. నేనెందుకు అడుగుతున్నానంటే ప్రజా కళాకారులకు బాధ కావచ్చు. ఎందుకంటే ఆనాడు నుంచి ఈనాడు దాకా మనకు రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కొంచెం పాట పాడితేనే పూటకెళ్ళేటట్టున్నది. అలాంటిది ఈ తెలంగాణలో ఇప్పుడున్న ఈ పరిస్థితులకు 90% ఉన్న ఈ ప్రజలకు రాజ్యం రావాలని ఒక ఉద్యమం నడుస్తున్నది కదా. మరి ఒకప్పుడు ఈ రాజ్యాన్ని తెచ్చి ఎన్నేళ్ల నుంచో రాజ్యాన్ని తెచ్చి ఎక్కడెక్కడో ఎవరి పాదాల దగ్గర పెట్టే మొట్టమొదటిగా ముందుండి తెచ్చిన ఈ కళాకారులే కదా. మరి ఇప్పుడు ఈ వాదం వస్తున్న క్రమంలో కూడా కళాకారులు మళ్ళీ అదే బాటలో నడుస్తారా? ఈ 90% ఉన్న ప్రజల కోసం రాజ్యం రావడానికి మీ గలం ఎత్తుతారా అని ఈ మాట అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా ప్రజల కోసము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నినాదం గురించి కూడా పాట పాడతాం, మాకు గలం ఎత్తుతాం, గర్జిస్తాం. రాజ్యాధికారం కోసం ముందుండి మేము కూడా మా వంతుగా మా యొక్క గొంతుకను వినిపిస్తామని చెప్పేసి అని
మీకు తెలియపరచుకుంటున్నాం. మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తలవార్ తాత టీవీ గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మునుగోడు మండల కేంద్రంలో గద్దరన్న 2వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి కళాకారులందరికీ ఒకసారి కళాభివందనాలు. మేము ప్రజల కోసం పాటుపడే కళాకారులమే కానీ ఏ ఒక్క బూర్జువా పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ తొత్తుగా పాటలు పాడే దమ్ము ధైర్యం మాకు లేదు. ఏదున్నా ప్రశ్నించే శక్తిగా, ప్రశ్నించే వ్యక్తిగా మరి గద్దారన్న చూపిన మాటలతోటి, అదే ఆట పాట మాటలతోటి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే మా యొక్క కళాకారులు అక్కడ అన్యాయాన్ని అరిగట్టి పేద ప్రజలకు గుడిసెన వినిపించే కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. మేము ఎవరికాడ డబ్బులు ఆశించాం, మేము ఎవరికాడ డబ్బులు తీసుకోం. ఒక నాయకుడు వచ్చి భుజం మీద చెయ్యి వేసి మరి అయ్యా నువ్వే ఇది లెక్కంటే ఆయనకు లొంగిపోయేంత నీచంగా దరిద్రంగా మేము ఇంతవరకైతే లేం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మా యొక్క కళాకారులు మా వంతు సాయంగా మా పని మేము చేసుకుంటూ స్వశక్తుల మీ యొక్క ఆ యొక్క జరుగుతున్న అన్యాయాలపై అరాచకాలపై ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు కుతంత్రాలపై మరి ప్రజలకు వినిపించే విధంగా మా యొక్క కళాకారులు మొత్తం పాల్గొని వాళ్ళకు వినిపించే విధంగా మేము కృషి చేస్తామని ఈ తలవార్ తాట మరి టీవీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. తలవార్ తాత గారికి నమస్కారం. గద్దరన్న 2వ వర్ధంతి మరి మునుగోడులో జరుపుకుంటున్నాం. మేము అందరం కళాకారులం. మరి గద్దారన్న చూపిన పాటల్లోనే మేము ఆట పాట పాడుకుంటూ చిన్నప్పటి నుంచి గద్దార్ క్యాసెట్లు వింటూ మరి గద్దారన్నకు మేము ఆకర్షితులైనాం. గద్దారన్న చూపిన పాటలోనే మేము నడుచుకుంటూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా పాట ఉంటుంది, మా ఆట ఉంటుంది, మా పాట ఉంటుంది. మరి అన్యాయం పైన ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడ జరిగినా మేము గర్జించి గొంతిప్పి పాటలు పాడతామని వినిపిస్తూ అన్న గద్దారన్న గురించి ఒక చిన్న పాట. డోలు సిన్న పోయిందో మా డోలకు సిన్న పోయిందో గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని. డోలు సిన్న పోయిందో డోలకు సిన్న పోయిందో గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని. మా గొంతు మూగబోయిందో మా ఆట ఆగిపోయిందో గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని. ఆట ఆగబోయిందో మా పాట సిన్నబోయిందో గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని. ఈ విధంగా గద్దారన్న గుండెకు గుండు తగిలినప్పుడు కూడా మేము ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ గద్దారన్న చూపిన పాటలు మరి దరువులేస్తూ గోసి గొంగడి కట్టుకొని ఊర్ల మీద తిరిగి ప్రజా వ్యతిరేక విధానాలపై మేము ఎండగడుతూ మేము ఈ విధంగా మేము ఉన్నాము. ఎటువంటి డబ్బులో కానీ దేనికి కానీ మేము లొంగము. ఎప్పటి వరకైనా సచ్చే వరకు కూడా మా గొంతులో పాట ఆగదు, ఆట ఆగదు. గద్దారన్న చూపిన పాటలు మేము మా మార్గదర్శనమై నడుస్తామని మరి తలవార్ తాత టీవీకి విన్నపించుకుంటున్నాం. ముందుగా తలవార్ తాత టీవీకి కళాకారుల పక్షాన నా హృదయపూర్వక నమస్కారాలు. గద్దారన్న స్ఫూర్తిదాయకంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. యావత్తు మన కళాకారులు నల్గొండ జిల్లానే కాదు, మన మునుగోడు నియోజకవర్గమే కాదు, భారతదేశానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి గద్దారన్న. గద్దారన్న ఎంతో మందిని ఆకర్షితులు ఆయన పాటకు ఆకర్షితులై అడవి పట్టిన సంఘటన ఎన్నో ఉన్నాయి. అంత రోజు మనం అవసరం లేదు. కానీ ఇప్పటిదాకా కూడా నేను గద్దారన్న స్ఫూర్తితోనే పాట రాస్తూ కూడా పాడిన మొన్న కూడా మన మొదటి సంవత్సరం గద్దారన్న పాట రాసి రికార్డు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా అవడంతో తేలకపోయినా పాట 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తాను. నేను గద్దారన్న ప్రతి సంవత్సరం రాస్తూ పాడుతుంటే నా సొంత డబ్బులతో నేను ఎవరికి ఆశపడకుండా గద్దారన్న స్ఫూర్తితో నేను ప్రయాణిస్తానని వేడుకుంటా ఉన్నాను.